వివాహము కాని స్త్రీ పురుషులకు శీఘ్ర వివాహము, అన్యోన్య దాంపత్యమును, సత్సంతానమును కలిగించి దుష్టగ్రహ బాధలను తొలగించే శ్రీ శివపార్వతీ కళ్యాణం 5వ భాగము. తనను వివాహమాడుమని కోరిన ఈశ్వరునితో తన తండ్రి అనుమతితో వివాహమాడుట తనకు సమ్మతమని పార్వతి తెలిపిన తరువాత పరమేశ్వరుడు సప్తమహర్షులను అరుంధతీదేవితో సహా రావించి ఆ మహర్షులు ఈశ్వరుడు తమను తలుచుకున్న కారణము, తమ వలన కలుగు కార్యమును ఆదేశించమని కోరుట, ఆయన వారిని పార్వతితో వివాహ ప్రయత్నములకై హిమవంతుని వద్దకు వెళ్ళుమని కోరుట, అందుకు వారు ఎంతో సంతోషముగా అంగీకరించుట మొదలైన వివరములను గత భాగములో తెలుసుకుని ఉన్నాము. తరువాత ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈశ్వరుని ప్రతిపాదనకు ఎంతో సంతోషించిన సప్తర్షులు చాలా మంచిదని చెప్పి అరుంధతీదేవితో సహా ఆకాశ మార్గంలో హిమవంతుని వద్దకు బయలుదేరారు. హిమవంతుని నగరమైన ఔషధీప్రస్థపురము ఇంద్రుని నగరమైన అలకాపట్టణం కంటే ఎంతో సంపన్నమైంది. మహర్షులు ఆ పట్టణాన్ని తిలకించి, ఆహా, స్వర్గమును పొందడం కోసం పుణ్యకార్యాలు చేసేవారు ఎంత పొరబడుతున్నారో కదా అని భావించారు. ఆ విధముగా వారు హిమవంతుని మందిరములోనికి ప్రవేశించారు. పర్వతరాజైన హిమవంతుడు మహర్షులకు ఎదురేగి తోడుకొని వచ్చి తన అంతఃపురమునకు కొనిపోయి వారిని ఉచితాసనములపై ఆసీనులను చేసి ఈ విధముగా పలికాడు. మహాత్ములారా, కలలోనైనా తలంచలేని మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగా తోస్తున్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞానిగా మారినట్లుగాను, ఇనుము స్వర్ణమైనట్లుగాను, భువి నుండి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను. మీ వంటి సత్పురుషులు అడిగిడిన ప్రాంతమును పవిత్ర తీర్థమని చెబుతారు. కాబట్టి నేను అత్యంత పవిత్రుడనయ్యానని భావిస్తున్నాను. శిరస్సుపై గంగాజలము పడి పరిశుద్ధమైన విధముగా మీ పాదజలం నా శిరస్సుపై దల్లుకొనడము చేత నేను పరిశుద్ధుడనైనానని భావిస్తున్నాను. ఓ మహర్షులారా, జంగమ మరియు స్థావరాత్మకమైన 2 శరీరాలను కలిగిన నా శరీరం ఈనాడు ఎంతో పవిత్రమైనది. స్థావరాత్మకమైన నా దేహము మీ వంటి మహనీయుల పాదధూళిచే పవిత్రమైతే, జంగమాత్మకమైన నా దేహము మహర్షులు వేంచేసిన కార్యమును సిద్ధింపజేయడమునకై అనుగ్రహించబడినది. నా యొక్క శరీర అవయవాలు అన్ని దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి తమబోటి మహర్షుల రాక వలన కలుగుతున్న సంతోషమును భరింపలేకున్నాయి. తేజోరూపులారా, మీ దర్శన భాగ్యము వలన నాలో రజోగుణము తమోగుణము రెండూ కూడా నశించాయి. తాము వేంచేసిన కార్యమును దయచేసి నాకు ఆదేశించండి. మీబోటి వారు ఆజ్ఞాపించడమే నా పట్ల అనుగ్రహమవుతుంది. ఇదిగో, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు కాగల కార్యము ఎవరి వలన జరగవలసి ఉన్నదో ఆదేశించండి అని పలికి హిమవంతుడు మహర్షుల ఆదేశము కొరకు ఎదురు చూడసాగాడు. అప్పుడు చెప్పవలసిన విషయమును చక్కగా వివరించి చెప్పడంలో నేర్పు కలిగిన అంగిరసుని మాట్లాడమని మిగిలిన ఋషులు ప్రేరేపించారు. అప్పుడు అంగిరసుడు హిమవంతునితో ఈ విధముగా పలికాడు. హిమవంత, నీవు కోరిన దానిని ఇచ్చే సమర్థత కలవాడవు. నీ శిఖరము వలనే నీ మనసు కూడా ఎంతో ఉన్నతమైనది. నిన్ను స్థావర స్వరూపుడవైన విష్ణువుగా కీర్తిస్తారు. అది ముమ్మాటికి యుక్తమే. చరాచర ప్రాణికోటికి అవసరమైన వాటన్నిటికీ నీ పర్వత గర్భము నిలయంగా ఉంది. గంగా నది విష్ణుపాదం నుంచి పుట్టినందువలన కొనియాడబడుతూ నీ శిరస్సుపై పడి కూడా అలాగే కీర్తింపబడుతున్నది. అన్ని వైపులా వ్యాపించగల విష్ణువునకు గల త్రివిక్రమ రూపం నీకు స్వభావం చేతనే కలిగింది.
కఠినత్వము అనేది నీ స్థావర రూపమైన శరీరంలోనే ఉంది, కానీ నీ జంగమ రూప శరీరము మాత్రము సత్పురుషులను గౌరవించడములోను ఆరాధించడములోను మిక్కిలి వినయవంతమైంది. అందువలన మేము వచ్చిన కారణాన్ని వివరిస్తున్నాము, ఆలకించు. ఆ పని నీవే చేయదగినది. పండితులు, వేదవిధులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెప్పుకునే విశ్వకర్మలకు సాక్షి అయిన పరమేశ్వరుడు నీ కుమార్తెను భార్యగా అర్థించుటకు మమ్ము వినియోగించాడు. శబ్దముతో కూడిన అర్థము వలె నీ కుమార్తె పరమేశ్వరులకు ఇచ్చుటకు యోగ్యమైనది. మంచి భర్తకు సమర్పించబడిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. ఈ సమస్త విశ్వములో చరాచర ప్రాణికోటి అంతటికీ తండ్రి అయిన పరమశివుని వివాహమాడడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. సమస్త దేవతలు ఈశ్వరునకు నమస్కరించిన తరువాత ఆయన భార్య అయిన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. హిమవంత, ఉమాదేవి వధువు, నీవు కన్యాదాతవు. అర్థించవచ్చిన వాళ్ళము మేము. వరుడు సాక్షాత్ జగత్పిత అయిన పరమేశ్వరుడు. నీ వంశము తరించడానికి ఇది చాలదా? తాను ఇతరులను స్తుతించని వాడు, ఇతరులందరిచే కీర్తింపబడేవాడు, సమస్త జగత్తు వాసుల యొక్క ప్రణామములు స్వీకరించువాడు అయిన పరమేశ్వరుడు నీకు అల్లుడవుతాడు. హిమవంతుడు తన కోరిక నెరవేరబోతున్నందుకు మనసులో ఎంతో సంతోషించిన వాడై మేనాదేవి వైపు చూశాడు. పతివ్రత శిరోమణి అయిన మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన కార్యము తనకు ఇష్టమే అన్నట్లుగా తల ఊపింది. భార్యాభర్తలిరువురి అభిప్రాయములు ఏకమైన తరువాత వారిరువురు కుమార్తె వైపు పరికించారు. పార్వతీదేవి తన అభిప్రాయమును తన ముఖములో ఆనందము ద్వారా వ్యక్తపరిచింది. వెంటనే హిమవంతుడు మహర్షుల ప్రతిపాదనకు మనఃపూర్వకముగా తన అంగీకారమును తెలియచేశాడు. మహర్షులు హిమవంతుని మాటలకు అమితముగా సంతోషించి మేనాదేవి హిమవంతులకు పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి కూతురు పైన ఉన్న ప్రేమతో ఆమె ఎడబాటును అప్పుడే తలుసుకుని దుఃఖిస్తున్న మేనాదేవిని అరుంధతీదేవి పార్వతి సాక్షాత్ జగన్నాథునికి భార్య అవుతుందని చెప్పి ఓదార్చింది. మిగిలినది తరువాయి భాగములో.